హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 6B కంప్లీట్ చేద్దాం. లెట్ us ఎవాల్యుయేట్. సో ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ మనకి తెలుసు కదండి. సో ఏంటంటే ఆ నెంబర్ నుండి 1 వరకు రాసేసి మల్టిప్లై చేయడం, అంతే, ఇంకేం లేదు. సో కనుక ఫస్ట్ వన్ మనకి 8 ఫ్యాక్టోరియల్. సో 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి? 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో మీకు సింపుల్గా చెప్తాను మల్టిప్లికేషన్ చూడండి. సో 5 2s are 10. సో 10 అంటే అది అలా ఉంచండి. సో ఇక్కడ 8 7s are 56. 8 7s are 56. సో 56. నెక్స్ట్ సో 6 5s are 30. 6 5s are 30. సో 30 రాసింది. 6 5s are 30. ఓకే. నెక్స్ట్ 4 3s are 12. 12 2s are 24. So 3 6s are 18. 1 3 5s are 15 16. So 0 24. So 1680 into 12 into 2 రాసుకోవచ్చండి. దీన్ని 12 into 2 12 టేబుల్ మనకు వచ్చు కదా. సో 12 zeros are 0, 12 8s are 96, 9 12 6 are 72, 72 9 81, 8 12 1s are 12. సో 20 ఇంటూ 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేయండి. 2 zeros are 0, 2 6s are 12, 1 2 1s are 2 3, 2 zeros are 0, 2 2s are 4. అంటే 40,320 వచ్చింది 8 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సెకండ్ వన్. సో చాలా మంది ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్స్ కూడా 1 ఫ్యాక్టోరియల్ రాసేస్తారు. సో ఫ్యాక్టోరియల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఉండవండి. సో యాజ్ ఈజ్గా 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 రాసుకోవడం అంతేగాని సో 4 ఫ్యాక్టోరియల్లో 3 ఫ్యాక్టోరియల్ తీస్తే 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది, అది రాంగ్ మ్యాటర్. సో అలా చేయొద్దు, ఓకేనా. సో 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 మైనస్ 3 into 2 into 1 1 వరకు రాసి అంతే. 4 3s are 12, 12 2s are 24 మైనస్ 3 2s are 6. 24లో 6 తీస్తే 18. సో 18 is the answer. నెక్స్ట్ సో ఈ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్స్ 7 ఫ్యాక్టోరియల్ నో అండి. సో 80% కూడా ఫ్యాక్టోరియల్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవుతుంది. ఎందుకంటే సో ఫ్యాక్టోరియల్ అనేది ఒక ఫార్ములా, అంతేగాని అది మనకి అది ఒక సిస్టమ్ కాదు. మనకి నెంబర్ సిస్టంలో నెంబర్స్ అంటే నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. డెసిమల్స్ ఉన్నాయి, అదొక సిస్టమ్. సో డెసిమల్ సిస్టమ్ అన్నమాట. సో డెసిమల్ సిస్టమ్ని అందులో మనం డెసిమల్స్ని యాడ్ చేసి, సబ్ట్రాక్షన్ చేసి, మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఫ్రాక్షన్స్ అదొక సిస్టమ్. సో వాటిని కూడా యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. అదేవిధంగా ఆల్జీబ్రా, సో వేరియబుల్స్, టర్మ్స్ ఇవి కూడా యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. కానీ ఫ్యాక్టోరియల్ అనేది ఒక ఫార్ములా. సో ఆ ఫార్ములా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయలేం. అది జస్ట్ మనకి n ఫ్యాక్టోరియల్ అంటే n into n minus 1 into n minus 2 into n so on 3 into 2 into 1. సో అంటే ఒక ఫార్ములా కింద చూసుకోవాలి, అంతేగాని మనం ఈ విధంగా అవుతుందా అని అనుకోవాలి. సో ఈజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకుందాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1. సో 3 2s are 6, 6 1s are 6. 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24. సో రెండు యాడ్ చేస్తే 30 వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ మనకి 30 వచ్చింది. రైట్ సైడ్ 30 వస్తే అప్పుడు మనకి రైట్ అవుతుంది. రైట్ సైడ్ 30 అవుతుంది, ఎందుకంటే 7 ఫ్యాక్టోరియల్ అంటే చాలా ఎక్కువ అది, ఓకేనా. RHS రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. 7 6s are 42. 42 5s are 210. సో ఈ 3 అయిపోయి. 4 3s are 12.
సో 12 2s are 24. సో 12 into 2 రాద్దాం. 12 zeros are 0, 12 1s are 12, 1, 12 2s are 24, 25 into 2. 2 25s are 50, 2 20s are 40. సో 50 40. చూడండి ఇక్కడ మనకి 30 వచ్చింది, ఇక్కడ 30 40 50 అంటే డిఫరెంట్ ఆన్సర్స్. సో దేర్ ఫోర్ ఏంటి మనకి, దేర్ ఫోర్ LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అంటే రెండు ఈక్వల్. సో దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ 3 factorial ప్లస్ 4 factorial ఈజ్ నాట్ ఈక్వల్ టు 7 factorial. ఇది మన కన్క్లూజన్. ఈజ్ అవుతుందా అన్నాడు, అవ్వదు. మరి నెక్స్ట్ కంప్యూట్ దిస్ వాల్యూ. సో చాలా ఈజీ అండి, మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కాన్సెప్ట్లో ఏం చెప్పాను. సో 8 ఫ్యాక్టరీలు అంటే 8 into 7 into 6 into 5 into అలా రాయకుండా మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు మనం ఆపేయచ్చు. సో చూడండి 8 ఫ్యాక్టరీలు నేను ఏం చేస్తానంటే 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్ రాస్తాను, అంటే అక్కడ ఆపేయచ్చు మీకు కావాలంటే. లేదు సార్ నేను 6 రాసి తర్వాత 5 ఫ్యాక్టోరియల్ ఆపుతాను సార్ అంటే మీ ఇష్టం, ఎంతవరకైనా అంత ఆపేయచ్చు. సో 8 ఫ్యాక్టోరియల్ని సో 8 into 7 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు, అంటే ఆ ఫ్యాక్టోరియల్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు రాసి ఆ లాస్ట్లో ఫ్యాక్టోరియల్ రాయొచ్చు అన్నమాట. ఎందుకు నేను అలా రాశాను, కింద 6 ఫ్యాక్టోరియల్ ఉంది కనుక 2 క్యాన్సిల్ చేద్దామని ఉద్దేశంతో రాశాను అన్నమాట. 6 ఫ్యాక్టోరియల్ని అలాగే ఉంచుతాను. 2 ఫ్యాక్టోరియల్ ఈజీ కదా, సో 2 into 1 రాశాను. సో 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s 2 4s. ఇంకో నాకు మిగిలింది ఏంటి, 4 into 7 మిగిలింది. 4 7s అంతా 28. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ దిస్ వన్, ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుద్దో ఒకసారి చూద్దాం. సో ఎల్సిఎం చేస్తే 6 ఫ్యాక్టోరియల్ into 7 ఫ్యాక్టోరియల్, ఓకేనా. సో ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ మనకి క్యాన్సిల్ అయితే ఇంకా ఇక్కడ ఏమొస్తుంది, 7 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ 1/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1x/8 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఒకసారి మనకి వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. 1/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్. మనకి x వాల్యూ కావాలి సాల్వ్ అంటే. సో దీన్ని అలాగే ఉంచుతాను. సో దీన్ని మనందరికీ తెలుసు 7 into 6 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, ఎందుకు 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేయొచ్చు కనుక. సో దీన్ని x/, ఏం రాయొచ్చు, 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 1/6 ఫ్యాక్టోరియల్ కామన్ తీద్దాం. సో 1/6 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది, ఇక్కడ 1/7 ఉంటుంది. ఇక్కడ 1/6 ఫ్యాక్టోరియల్ కామన్ తీద్దాం. సో కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, x/8 into 7 ఉంటుంది. సో 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. మీరు దీన్ని ఇక్కడ డివైడ్ చేసిన అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అలా చేసిన పర్లేదు, డైరెక్ట్గా చేసిన పర్లేదు. 7 1 7, 7 + 1/7 ఈజ్ ఈక్వల్ టు x/56. 7 + 1 అంతా 8, సో 8/7 ఈజ్ ఈక్వల్ టు 56, x/56. సో రివర్స్ రాయండి, x/56 ఈజ్ ఈక్వల్ టు 8/7. 56 నడిచి తీసుకెళ్ళిపోండి. x ఈజ్ ఈక్వల్ టు 8/7 into 56. 7 1 7 8. సో x ఈజ్ ఈక్వల్ టు 8 8 64. సో x వాల్యూ 64 ఆన్సర్. నెక్స్ట్ evaluate n factorial by n minus r factorial if n is equal to 6, r is equal to 2. ఓకే, సో ఫస్ట్ వన్ చేద్దాం. n is equal to 6, r is equal to 2. సో వేసేయండి, మనకి ఏం కావాలి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ఎంత 6, సో 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 2 ఫ్యాక్టోరియల్.
6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ ఎంత 4 ఫ్యాక్టోరియల్. సో మీకు చెప్పాను కదా లాజిక్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు మాట. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 4 5 ఎంత 30. సో 4 5 30 అంటే దీని ఆన్సర్ 30 మాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు n ఈజ్ ఈక్వల్ టు 9 r ఈజ్ ఈక్వల్ టు 5. సో వేసేయండి n ఫ్యాక్టోరియల్ బై ఆడేమి ఇచ్చాడు అదే రాస్తాం n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో n అంటే ఎంత 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. సో అంటే ఏంటి 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 5 ఎంత 4 ఫ్యాక్టోరియల్. సో అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంతవరకు రాయొచ్చు. రాయండి. సో 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ 1 జా 4 ఫ్యాక్టోరియల్ 1 జా. సో 9 8 జా 72 ఇంటూ 7 6 జా 42 42 5 జా 210. 21 2 జా 42 4 21 2 జా 42 4 21 7 జా సో 147 147 4 147 4 151 0 ఉంది. సో అంటే 15,120. సో 21 2 జా 42 4 21 7 జా 147 ప్లస్ 4 151. సో సరిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎక్సర్సైజ్ నెంబర్ 6Bలోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కింద కామెంట్స్ ఎస్ఆర్ సూపర్ స్టార్ మాడల్ సార్ ఎక్సలెంట్ సార్ ఎక్స్ట్రాడినరీ టైప్ చేయండి. సో నెక్స్ట్ 6C పెర్మిటేషన్స్ కాంబినేషన్లో 6C మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ వీ వాంట్ 6C వీ వాంట్ కాన్సెప్ట్ అని మీరు కింద టైప్ చేసినట్లయితే కాన్సెప్ట్ అండ్ 6C కూడా మీకు నెక్స్ట్ సండే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మాట వీడియో. సో వీడియో మనకి ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఉంటే లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చినా ఎక్కువ కామెంట్స్ వచ్చినా వీడియో అందరికీ వెళ్తుంది. అప్పుడు నేను మిగతా వీడియోస్ సండేస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.